ఓం నమో భగవతే సూర్యాయ. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ మూర్తి యొక్క దివ్య సన్నిధానానికి ఈ రోజు రావడం జరిగింది ఫ్రెండ్స్. శ్రీకాకుళం బస్ స్టాండ్ నుండి మనం చూసుకున్నట్లయితే 6 కిలోమీటర్ దూరంలో మనకి ఉంటుంది అరసవిల్లి అనేది. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ప్లస్ ఆటోస్ అన్ని కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి మనకి శ్రీకాకుళం రోడ్డు. సో ఎయిర్పోర్ట్ మనం చూసినట్లయితే విశాఖపట్నం. సో 3 hours జర్నీ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి ప్రధాన సూర్య దేవాలయాల్లో అరసవిల్లి సూర్యక్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు మరియు కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, ఏ రకమైనటువంటి దీర్ఘకాలిక రోగాలనైనా పోగొట్టగలిగే విశిష్టత కలిగినటువంటి అతి ప్రాచీన దేవాలయం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి యొక్క దివ్యక్షేత్రం. ఇక్కడ పూజలలో ప్రత్యేకమైన పూజ ఏంటంటే మహాసౌర మంత్రాలతో సౌర మండపంలో చేసే సూర్య నమస్కారాలతో చేసే పూజ అనేది చాలా విశిష్టమైనది. దాని ద్వారా మనకున్నటువంటి ఏవైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో అవి పోగొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ కొలను ఇంద్ర పుష్కరిణి అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందో మీకు షార్ట్ కట్ లో హిస్టరీ అయితే నేను చెప్పబోతున్నాను. ద్వాపర యుగంలో కౌరవ పాండవుల యుద్ధంలో బంధువుల యొక్క మరణాలు చూడలేక బలరాముడు నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియా వైపు అయితే రావడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ ప్రజల యొక్క కరువు కాటకాల నుంచి రక్షించడానికి కొరకై తన యొక్క ఆయుధమైనటువంటి నాగలితో భూమిపై త్రవ్వడం వలన వచ్చినటువంటి నదినే మనం ఈ రోజు నాగావళిగా పిలుస్తున్నాం. సో ఆ తర్వాత తీర్థం అయితే ఏర్పడింది. దాంతో పాటు క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి శ్రీకాకుళం పక్కన ఉన్నటువంటి నది పక్కనే ఉమారుద్ర కోటేశ్వర శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇంద్రుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రతిష్ఠకైతే రాలేకపోతాడు. వచ్చేసరికి సమయం దాటి అర్ధరాత్రి అవుతుంది. ఆ టైంలో శివపార్వతులు ఏకాంతముగా కొలువుతీరు ఉంటారు మందిరంలో. ఆ టైంలో ఇంద్రుడు లోపల వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు, ఇప్పుడు వెళ్ళవద్దని నంది దేవేంద్రుడు చెప్తాడు. దేవేంద్రుడు కోపంతో నందిపై వైరం సాగిస్తాడు. ఆ టైంలో నందికి కోపం వచ్చి తన యొక్క కొమ్ములతో దూరంగా విసిరి కొడతాడు. దాని వలన తన యొక్క శక్తులన్నీ కోల్పోయి గాయాలతో పడి ఉంటాడు. అప్పుడు సూర్యదేవుడిని ప్రార్థించగా సూర్యదేవుడు వచ్చి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి భూమిలో నా యొక్క సౌర శిలతో చేసినటువంటి నా విగ్రహం ఉంది, దాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించి అభిషేకం చేయమంటాడు. అలాగైతే నీకున్నటువంటి శక్తులన్నీ తిరిగి వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో భూమిని తవ్వి అందులో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క దివ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేయడం జరుగుతుంది. దాని తర్వాత దేవేంద్రుడు తన శక్తులు తిరిగి పొందుతాడు. దీని ద్వారా మొదటగా ద్వాపర యుగంలో అయితే ప్రతిష్ఠించడం జరిగింది. దేవేంద్రుడు ఏ విధంగా అయితే సూర్య భగవానుడికి అభిషేకం చేసి తిరిగి తను పూర్తి ఆరోగ్యవంతుడిగా శక్తివంతుడిగా మారి వెళ్ళాడో అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా తీర్చే క్షేత్రంగా భావిస్తారు. ఇప్పటికీ ఎంతో మందికి ఎన్నో రోగాల నుంచి విముక్తి అయితే పొందగలిగారని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. దేవేంద్రుని యొక్క వజ్రాయుధంతో తవ్వడం వలన ఈ పుష్కరిణి ఏర్పడింది కనుక దీనిని ఇంద్ర పుష్కరిణిగా చెప్పడం జరిగింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన మనకు ఉన్నటువంటి కష్టాలు పోయి మనకు సంతోషం కలుగుతుంది, అంటే హర్షము కలుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని హర్షవిల్లిగా పిలుస్తారు. కాకపోతే ప్రజల యొక్క నానుడితో ఈ రోజు అరసవిల్లిగా కాలక్రమేణా అరసవిల్లిగా పిలవడం అయితే జరుగుతుంది. దేవేంద్రుడు ద్వాపర యుగంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత కలియుగ చరిత్ర చూసినట్లయితే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శ్రీముఖలింగ క్షేత్రానికి చెందినటువంటి విష్ణు శర్మ, భాను శర్మ అనే 2 పండితులు ఒక రోజు నాగావళి నదిలో సూర్య నమస్కారాలు చేస్తుండగా ఆ టైంలో అటువైపు కొట్టుకుని వస్తున్నటువంటి తాళపత్ర గ్రంథాలను చూసి అందులో మహాసౌర మంత్రాల యొక్క విధి, దాని యొక్క విశిష్టతను తెలుసుకొని సో ఈ సౌర విగ్రహం గురించి అందులో రాసి ఉంది. అయితే ఈ సౌర విగ్రహం ఎక్కడ ఉంది, ఎలా తెలుసుకోవాలని చెప్పి సూర్య భగవాను
ప్రార్థించి సూర్య భగవానుడు స్వప్నంలో వచ్చి ఎక్కడ ఉందో చెప్పాడు. అప్పుడు అక్కడికి వెళ్లి త్రవ్వి వెలికి తీశారు. తీసిన తర్వాత మళ్ళీ అరసవిల్లి క్షేత్రంలో రెండవసారి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 16వ శతాబ్దంలో తురుస్కుల యొక్క దండయాత్ర మన దేశంలో ఉన్నటువంటి ఎంతో విశిష్టమైనటువంటి శిల్పకళతో నెలకొన్నటువంటి దేవాలయాలను అయితే ధ్వంసం చేస్తూ ఈ తురుస్కుల దాడి అయితే జరిగింది. అందులో మన సూర్యనారాయణ క్షేత్రం కూడా ఉంది. సో ఆ టైంలో ఎంతో విశిష్టమైనటువంటి సౌరశిలతో చేయబడిన సూర్య భగవానుడి విగ్రహాన్ని ఎలాగైనా రక్షించాలని చెప్పి సీతారామ శాస్త్రి అనే ఆయన ఆ దండయాత్రలో షేర్ మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి దండయాత్ర కొనసాగించాడు అరసవిల్లి పైన. ఆ టైంలో ఏదో రకంగా ఆయన అయితే సౌర విగ్రహం తో పాటు బావిలో దూకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత పుల్లాజీ పంతులు 18వ శతాబ్దంలో బావిలో ఉన్నటువంటి సూర్య భగవానుడి విగ్రహాన్ని మళ్లీ వెలికి తీసి ప్రతిష్ఠించడం జరిగింది. కళింగ ఆర్కిటెక్చర్ ని రూపుదిద్దుకున్నట్లుగా నిర్మించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనలో చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి అయితే అరసవిల్లి సూర్యక్షేత్రానికి అయితే దర్శించుకుని ఉంటారు. బట్ చాలా మందికి ఆలయం యొక్క విశిష్టత అనేది చాలా మందికి తెలియదు. సో అందుచేత ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సపోర్ట్ చేస్తూ మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ మనం టికెట్స్ అయితే ఫ్రీ టికెట్స్ ఉంటుంది. స్పెషల్ దర్శనం అండ్ ఫ్రీ టికెట్స్ సేమ్ టైం ఉంటుంది మోస్ట్లీ. సో ఆలయానికి ఏదో విధంగా కాంట్రిబ్యూట్ అవ్వాలనుకుంటే మీరు స్పెషల్ టికెట్ మీరు తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇక్కడ మన ఇంద్ర పుష్కరిణిలో స్నానం చేయాలంటే చేయొచ్చు, లేదంటే పక్కనే టాయిలెట్స్ అయితే ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ కి. అక్కడ కూడా మనం స్నానం చేసుకుని భగవంతుని యొక్క దర్శనం అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇంద్ర పుష్కరిణిలో చేసుకోవడం వలన మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు పోతాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంద్ర పుష్కరిణికి పక్కనే మనకి గోశాల కూడా మనకి కనిపిస్తుంది. అందులో చాలా అందంగా కనిపించే మనకి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. మెడిటేషన్ చేసుకోవడానికి చాలా అనువైన ప్లేస్ అని చెప్పవచ్చు. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నాకైతే ఇక్కడ. ఫ్రెండ్స్, ఆలయంలోకి అయితే మొబైల్స్ తీసుకొని వెళ్ళనివ్వరు. సో ఆ మొబైల్స్ కౌంటర్స్ అయితే ఉన్నాయి, మీరు వీడియోలో చూసే ఉంటారు. అక్కడ మనం మొబైల్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ వచ్చినప్పుడు ఆ రిసిప్ట్ ఇచ్చినట్లయితే తిరిగి మనకి మొబైల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాల్లో పులిహోర అనేది చాలా స్పెషల్ అని చెప్పాలి. అరసవిల్లి క్షేత్రంలో మనం స్వామివారి యొక్క నిజరూప దర్శనం చేసుకోవాలి అంటే అది రథసప్తమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది. మిగిలిన సమయాల్లో విగ్రహానికి పూర్తిగా అలంకరణతో మనకి కనిపిస్తుంది. స్వామివారి యొక్క నిజరూప దర్శనంలో మనకు చూసినట్లయితే విగ్రహం అడుగు భాగంలో మనం చూసినట్లయితే సప్త అశ్వాలు అంటే 7 గుర్రాలతో అనూరుడు మనకి కనిపిస్తాడు. కొంచెం పైకి చూసినట్లయితే ఉషా, ఛాయ, పద్మిని అని శక్తి దేవతలు మనకి అమ్మవార్లు కనిపిస్తారు. కొంచెం పైకి రైట్ సైడ్ చూసినట్లయితే పింగళుడు మరియు ద్వారపాలుడు, మారటుడు కనిపిస్తారు. కొంచెం పైకి చూసినట్లయితే మనకి సూర్య కటారి ఖడ్గంతో స్వామివారు 2 హస్తాలతో మనకి కనిపిస్తారు. ఆ పైన చూసినట్లయితే ఋషులు, అప్సరసులు చామరం మరియు ఛత్రం వీస్తున్నట్లు సేవలు చేస్తున్నట్లయితే మనకి కనిపిస్తారు.
ఫ్రెండ్స్, దూరం నుండి ఎవరు వచ్చినా ఇక్కడ ఉండడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. పక్కనే శ్రీకాకుళం ఉంది. 2 కిలోమీటర్స్ లో 1000 నుంచి 3000 వరకు బెస్ట్ రూమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడైతే ఫ్యామిలీతో స్టే చేయవచ్చు. ప్రపంచంలోనే మిస్టీరియస్ టెంపుల్లో సూర్యనారాయణ స్వామి టెంపుల్ ని కూడా పిలుస్తారు. ఎందుకంటే మార్చ్ మరియు అక్టోబర్ లో 4 రోజులు మాత్రమే తొలి సూర్యకిరణాలు స్వామివారి యొక్క పాదాలపై గర్భగుడిలో ఏ విధంగా ప్రవేశిస్తాయో తెలియదు కానీ ఆ సూర్యుని యొక్క కాంతి అనేది ఆర్కిటెక్చర్ మార్వెల్ గా మనమైతే ఇక్కడ చెప్పవచ్చు ఫ్రెండ్స్. వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శ్రీ కూర్మనాథ క్షేత్రాన్ని అయితే పక్కా దర్శించుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ నమో సూర్యదేవాయ అని చెప్పి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు అన్ని విధాలా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమో సూర్యదేవాయ.